యూనివర్స్ జర్నీలో 6వ రోజుకి స్వాగతం. ఈ 7 days నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది కాబట్టి మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ చూడండి. ఇంతకు ముందు 5 వీడియోస్ కనుక మిస్ అయినట్లయితే తప్పకుండా వాటిని చూడండి. నేను చెప్పినవి మీ లైఫ్ లో జరిగే విషయంలో రిలేట్ చేసుకోండి. అప్పుడు మీకు ఈ వీడియో యూనివర్స్ గురించి పూర్తిగా అర్థం అవుతుంది. యూనివర్స్ మీకు మెసేజ్ ఎలా పంపిస్తుంది అంటే యానిమల్స్, జంతువులు వేర్వేరు ఆధ్యాత్మిక అర్థాలను కలిగి ఉంటాయి మరియు అవి కలలో కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, సింహాలు ధైర్యాన్ని మరియు నాయకత్వాన్ని సూచిస్తాయి. కాబట్టి మీరు మీ ఉద్యోగంలో కొత్త స్థానంలోకి అడుగు పెట్టే ముందు మీకు ప్రతి చోట సింహాలు కనిపించొచ్చు. ఇలా కనిపిస్తున్నాయంటే యూనివర్స్ మీకు ధైర్యంగా ఉండి ముందుకు వెళ్ళండి అని చెప్తున్నట్టు. కలలు ఎంత ఆకర్షణీయంగా ఉంటాయో అంత రహస్యంగానూ ఉంటాయి మరియు కొన్నిసార్లు అవి యూనివర్స్ మనకు సందేశం పంపడానికి ఒక మార్గంగా కూడా పనిచేస్తాయి. అంతర్దృష్టి, ఇంట్యూషన్స్, మన అంతర్దృష్టి యూనివర్స్ కి మనకి కనెక్షన్ లాంటిది. అంటే మీరేదైనా పని చేయాలి ఆర్ ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఇది చేయండి అని అడిగినప్పుడు మీకిది మంచిది కానీ మీ కడుపులో ఒక పిట్ ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది యూనివర్స్ మీకు చెప్పే మెసేజ్. శ్రద్ధ వహించి దాన్ని పాటించండి. ఎప్పుడైనా వీధిలో నడుస్తూ మీరిప్పుడే ఆలోచిస్తున్న దాని గురించి విచిత్రంగా సంబంధితంగా ఉన్న కన్వర్సేషన్స్ విన్నారా? ఇది యూనివర్స్ నుండి ఒక సంకేతం. ఫర్ ఎగ్జాంపుల్, ఇల్లు కొనడానికి ఇది సమయం అవునో కాదో అని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. కొన్ని నిమిషాల తర్వాత ఒక కపుల్ ఈ ఏరియాలో ఇల్లు కొన్నందుకు హ్యాపీగా అవుతూ వారి రియల్ ఎస్టేట్ ఏజెంట్ కి థ్యాంక్ యూ చెప్పడం మీరు చూసారా? మీరు ఆలోచిస్తున్నప్పుడే ఈ కన్వర్సేషన్ వారి మధ్య ఎందుకైంది అనుకుంటున్నారా? అది కూడా యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజ్. పాటల సాహిత్యం ద్వారా లేదా మనకు ఇష్టమైన పాటల ద్వారా యూనివర్స్ మనకు సందేశాలను పంపే శ్రావ్యమైన మార్గంలో సంగీతం ఒకటి. మీరు ఇంతకాలం ఎలా కష్టపడుతున్నారు అనే దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు పట్టుదల గురించి ఒక గీతాన్ని మీరు వినొచ్చు. ఇది మీరు ఇంకా పట్టుదలతో ఉండాలి అని యూనివర్స్ మీకు మెసేజ్ ఇస్తుంది. కొత్త అవకాశాలు, యూనివర్స్ ఎల్లప్పుడూ మనకు అవకాశాలను అందించడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. రిపిటేషన్, యూనివర్స్ మీకు మెసేజ్ ని పంపడానికి మార్గంగా రిపీటెడ్ మీకు ఏదైనా పాటలు ఆర్ మనుషులు ఆర్ వర్డ్స్ వినేలా చేస్తుంది. వాతావరణం, ఎప్పుడైనా మీ చెంప నుండి కన్నీరు పడుతున్నట్లుగా అకస్మాత్తుగా ఒక చినుకు మీ మీద పడడం లాంటిది ఎప్పుడైనా జరిగిందా? ఇది కూడా అంటే సడన్ వెదర్ చేంజెస్ యూ ఎక్స్పీరియన్స్ మీకోసం యూనివర్స్ నుండి వచ్చే ఒక సంకేతం. ఫర్ ఎగ్జాంపుల్, మీ రోజువారీ నడకలో మీరు వ్యాపార భాగస్వామ్యం నుండి వెనుకకు లాగడం గురించి ఆలోచిస్తున్నప్పుడు ఎక్కడా లేని బలమైన గాలి మీ వైపు వీచినట్లు మీకు అనిపిస్తే యూనివర్స్ మీకు తోడుగా ఉన్నాను అని సంకేతం ఇస్తుంది. మీరు వాతావరణ మార్పును గమనించినప్పుడు మీరేమి ఆలోచిస్తున్నారో గమనించండి. అన్ఎక్స్ప్లెయినబుల్ ఫినామినా, కొన్నిసార్లు కొన్ని విషయాలను వివరించలేం. అలాంటి సిచ్యువేషన్స్ లో మీకు వచ్చే ఫీలింగ్స్, భయం, బాధ, సంతోషం అన్ని యూనివర్స్ మీకు ఇచ్చే సంకేతం. పీపుల్, యూనివర్స్ లో ప్రతి మనిషి దూతలు మన చుట్టూ ఉన్నారు. అంటే బహుశా వారికి తెలియకుండానే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బ్యాడ్ మూడ్ లో ఉన్నప్పుడు ఒక పర్సన్ స్మైలీ ఉన్న షర్ట్ ధరించి మీకు కనిపించారు. వారిని చూడగానే మీ ఫేస్ లో చిరునవ్వు వస్తుంది. అది కూడా మీకిచ్చే సంకేతమే. రంగులు, యూనివర్స్ మనకు సంకేతాలను పంపడానికి రంగులు కూడా ఒక మార్గం. ఫర్ ఎగ్జాంపుల్, మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మార్గాల కోసం యూనివర్స్ మీకు బ్లూ కలర్ కనపడేలా చేస్తుంది ఆర్ మీరు బ్లూ కలర్ కి అట్రాక్ట్ అవుతారు. నెక్స్ట్, శబ్దాలు, మీరు వినే సౌండ్స్ నుండి కూడా యూనివర్స్ మీకు మెసేజ్ పంపిస్తుంది. సౌండ్స్ ఎల్లప్పుడూ చెడ్డవి కావు. బహుశా అవి మీకు గొప్ప ఆలోచన ఉన్నప్పుడు బెల్ సౌండ్ వినొచ్చు, లేదా మీరు పాత స్నేహితుడికి కాల్ చేయడం గురించి ఆలోచిస్తున్నప్పుడు బయట ఎవరి ఫోన్ రింగ్ అవ్వచ్చు. మీరు వినే సౌండ్ మీరు ఆలోచిస్తున్న సందర్భంపై ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఇన్ని రూపాల్లో యూనివర్స్ మనకి మెసేజ్ పంపిస్తుంటుంది. కానీ వీటిని ఎలా అర్థం చేసుకోవాలి? మీరు విశ్వం నుండి అందుకున్న సందేశాలను మీరు మాత్రమే నిజంగా అర్థం చేసుకోగలరు. ఎందుకంటే అవి మీరు సంకేతాన్ని అందుకున్న సమయంలో ఏం జరుగుతుందో దానిపై పూర్తిగా ఆధారపడి ఉంటారు. యూనివర్స్ నుండి చాలా సంకేతాలు వస్తుంటాయి మరియు అవి స్పష్టంగా ఉంటాయి. మీరు సంకేతాలపై శ్రద్ధ పెట్టడం అలవాటు చేసుకుంటే అవి అంటే యూనివర్స్ మెసేజెస్ మీకు త్వరగా అర్థం అవుతాయి. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ సంకేతాలను మీరు ఇప్పటి వరకు అందుకున్నారు, కానీ వాటిలో కొన్నిటిని మీరు గుర్తించకపోవచ్చు. ఇప్పటి నుండైనా శ్రద్ధ వహించి యూనివర్స్ ఇచ్చే మెసేజెస్ ని గ్రాప్ చేసుకొని మీ మార్గంలో ప్రయాణించండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు యూనివర్స్ తో ఏవైనా సందర్భాలు ఉంటే కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం రాబోతున్నాయి. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ వీడియోస్.